ఫ్రెండ్స్, ఇప్పుడే అందినటువంటి సమాచారం మేరకు ఇవాళ జరిగినటువంటి అసాధారణ క్యాబినెటింగ్ మీటింగ్లో కువైట్లో లాక్డౌన్ కానీ, కర్ఫ్యూ కానీ, అలాగే విమానాశ్రయం మూసివేయడం కానీ ఉండదు అని చెప్పేసి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. రేపు వారం అంటే రాబోయే ఆదివారం నుంచి బహుశా ఈ స్పోర్ట్స్ క్లబ్స్ అలాగే శాలూన్లు అయితే మూత వేస్తున్నట్టు వీళ్ళు చెప్పడం జరిగింది. అది తాత్కాలికంగా క్లోజ్ చేస్తారంట. అలాగే రెస్టారెంట్స్ అయితే మాత్రం తెల్లవారితో 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే వాణిజ్య సముదాయాలు అలాగే మాల్స్ అయితే తెల్లవారి 10 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు ఓపెన్ చేస్తారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇంకా దీని గురించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అది ఇవాళ రాత్రి కానీ రేపు కానీ అందుతాయి. రేపు రాత్రి వీడియోలో ఇంకా మరిన్ని వివరాలు అయితే మీకు అందిస్తాను. ఇంకొక విషయం అంటే రాబోయేటువంటి వీడియోలో ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత రాబోయే వీడియోలో దీని గురించి కొన్ని విషయాలు అయితే నేను చెప్పడం జరిగింది. కానీ ఇది ఫ్లాష్ న్యూస్ కాబట్టి ఇది ముందుగానే చెప్పాను కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోకండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఫిబ్రవరి 3, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం కువైట్కి ప్రస్తుతానికి ఎవరైతే గృహ కార్మికులు వస్తున్నారో వారందరూ తప్పనిసరిగా బెల్ సలామాలో రీసెర్చ్ చేసుకుని రావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఒకవేళ అలా కాకుండా కనుక వచ్చినట్టయితే వాళ్ళని అదే విమానంలో మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే పంపించడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే గృహ కార్మికులు అంటే ఖాదీం వీజా కలిగినట్టు వాళ్ళు 20వ నంబర్ వీజా కలిగినట్టు వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే డ్రైవర్లు కానీ, కద్దమ్మాలు కానీ, హౌస్ బాయ్లు కానీ అలాంటి వాళ్ళు కువైట్కి వస్తుంటే అది వాళ్ళకి ఆల్రెడీ అకామా ఉండి వస్తున్నా లేదంటే కొత్త వీజాల పైన వస్తున్నా సరే వాళ్ళు ఏ విధంగా వస్తున్నా సరే తప్పనిసరిగా వాళ్ళు బెల్ సలామాలో రీసెర్చ్ చేసుకొని దాని ద్వారానే రావాల్సి ఉంటుంది. అది మీరు కువైట్ అతని ద్వారా రీసెర్చ్ చేసుకుంటారా లేదంటే మీరు మీ సొంతంగా ట్రావెల్స్లో డబ్బులు కట్టి వస్తారా అనేటువంటిది తర్వాత సంగతి. మొత్తం మీద అయితే మీరు బెల్ సలామాలో రీసెర్చ్ చేసుకునే రావాల్సి ఉంటుంది. అలా రాని పక్షంలో ఇంక వేరే ఏదైనా మార్గం ద్వారా వచ్చినట్టయితే వాళ్ళని అదే విమానంలో తిరిగి రిటర్న్ పంపిస్తామని చెప్పేసి డీజీసీఏ వాళ్ళు చెప్తున్నారు. అలాగే వీళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. కువైట్కి ప్రస్తుతానికి ఎవరైతే బయట దేశాల నుంచి వస్తున్నారో వాళ్ళలో చాలా మంది పీసీఆర్ సర్టిఫికేట్లు అయితే డూప్లికేట్ ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అంటే నకిలీ సర్టిఫికేట్లతోటి వస్తున్నారంట. సో వీటి వల్ల చాలా మందికి కువైట్లో ఈ కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. కాబట్టి ఇకపైన ఎవరైనా సరే ఈ విధంగా డూప్లికేట్ సర్టిఫికేట్స్తో కనుక వచ్చినట్టయితే వాళ్ళని అదే విమానంలో తిరిగి ఇంటికి పంపించడం జరుగుతుంది. అంటే వాళ్ళ దేశానికి పంపించడం జరుగుతుంది. అలాగే ఏ ఎయిర్వేస్ ద్వారా వాళ్ళైతే వచ్చుంటారో ఏ విమానంలో అయితే వచ్చుంటారో ఆ విమాన సంస్థకి అయితే కనుక వీళ్ళు ఒక 500 దినార్ల జరిమానా కూడా విధిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి నకిలీ సర్టిఫికేట్లతో ఎవరో రాకూడదని చెప్తున్నారు. ఒకవేళ వచ్చినట్టయితే ఎలాంటి చర్యలు తీసుకుంటామంటున్నారు. అలాగే ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి వీళ్ళు మోనా అని చెప్పేసి ఒక కంప్యూటరైజ్డ్ ఒక ప్లాట్ఫామ్ని అయితే తీసుకురాబోతున్నారు. ఒక నెట్వర్క్ అనమాట ఇది. ఇందులో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇండియాలో కానీ ఏ దేశంలో అయినా సరే వాళ్ళు వస్తున్నప్పుడు అక్కడ పీసీఆర్ టెస్ట్ చేసుకున్న తర్వాత అందులో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆ డేటా అనేటువంటిది వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కడ చేయించుకున్నారు, ఏ సెంటర్లో చేయించుకున్నారు, అది ఒరిజినల్ కాదా అనేటువంటిది ముందుగా వీళ్ళు నిర్ధారించుకొని కువైట్కి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకైతే టెస్ట్ చేస్తారు. సో దీనికోసం అని చెప్పేసి వీళ్ళు మోనా అని చెప్పేసి దీని కూడా వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఒక నెట్కి సంబంధించింది. ఇందులో తప్పనిసరిగా ముందుగానే రీసెర్చ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ వచ్చినటువంటి వాళ్ళు కువైట్ పౌరులు అయితే ఏం చేస్తారు? ఇప్పుడు బయట పౌరులు అయితే కనుక వాళ్ళు మళ్ళీ రిటర్న్ పంపిస్తాము, ఆ ఎయిర్వేస్కి 500 దినార్ జరిమానా విధిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి కువైట్ పౌరులు కనుక ఆ విధంగా వచ్చినట్టయితే ఏంటి పరిస్థితి? సో కువైట్ పౌరులు కనుక ఒకవేళ ఇలాగ నకిలీ సర్టిఫికేట్లు కనుక కువైట్ ఎంటర్ అయినట్టయితే వాళ్ళకి ఎయిర్పోర్ట్లో మళ్ళీ పీసీఆర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని అయితే వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. అయితే వీళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. కానీ ఎలాంటి చర్యలు అనేది మాత్రం చెప్పలేదు. కాబట్టి కువైట్కి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఎవరైతే వస్తుంటారో వాళ్ళు చేసుకొచ్చేటువంటి పీసీఆర్ సర్టిఫికేట్ అనేటువంటిది తప్పనిసరిగా ఒరిజినల్ అయి ఉండాలి. డూప్లికేట్ వాటితో మాత్రం రాకండి. ఓకేనా? కువైట్లో గడిచిన ఒక 3 రోజులుగా ఈ కరోనా కొత్త కేసులు అయితే పెరుగుతున్నాయి. దీని దృష్ట్యా ప్రస్తుతానికి క్యాబినెట్లో అయితే ఒక ప్రతిపాదన అయితే తీసుకోవడం జరిగింది. కువైట్లో మరొకసారి పాక్షిక కర్ఫ్యూని కనుక పెట్టినట్టయితే బాగుండు అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే దీని గురించి ప్రస్తుతానికి వీళ్ళు సమీక్షిస్తున్నారు. దీని గురించి ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. బహుశా రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు కనుక దీని గురించి తీసుకున్నట్టయితే నిర్ణయం అది ఆదివారం నుంచి అమలు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇంకా దీని గురించి ఫైనల్ కాలేదు. కాబట్టి మీరు ఎవరు టెన్షన్ పడకండి. రేపు రాత్రికి దీని గురించి మనకి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి.
ఒకవేళ ఇది అమలు చేసినట్టయితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అనుకుంటే, కువైట్లో కొన్ని ప్రదేశాల్లో పాక్షిక కర్ఫ్యూ అయితే ఉంటుంది, అలాగే కొన్ని ప్రదేశాల్లో లాక్డౌన్ కూడా ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తాత్కాలికంగా క్లోజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. అయితే అది ఎన్ని రోజులు క్లోజ్ చేస్తారు? అన్ని విమానాలని క్లోజ్ చేస్తారా, లేదంటే కొన్ని విమానాలకు వెసులుబాటు ఇస్తారా, లేదంటే కువైట్లో కూడా పాక్షిక కర్ఫ్యూ అనేటువంటిది టైమింగ్ టు టైమింగ్, అంటే ఓన్లీ రాత్రిలో మాత్రం క్లోజ్ చేసి డే టైం ఓపెన్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయా? వీటన్నిటికీ సమాధానం అయితే కనుక మనకి రేపు రాత్రికి తెలిసే ఉండే అవకాశం ఉంది. కాబట్టి రేపు రాత్రికి కానీ ఎల్లుండి తెల్లవారికి కానీ మనకి దీని గురించి పూర్తి వివరాలు అయితే అందుతాయి. అప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? కువైట్లో కరోనా కొత్త కేసులు పెరుగుతుండడంతో కువైట్కి సంబంధించిన MOH వాళ్ళు అయితే కనుక ఈ కరోనా టీకాల పంపిణీని వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే మిష్రఫ్ గ్రౌండ్లో ప్రస్తుతానికి టీకాలు ఇస్తున్నారో దాన్ని మరిన్ని ఎక్కువగా టీకాలు ఇవ్వడానికి అయితే కనుక ప్రస్తుతానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కువైట్లో మరొక 2 కరోనా కేంద్రాలను అయితే కనుక, అంటే ఈ టీకా కేంద్రాలను అయితే కనుక వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. జహరాలోని నసీం ఏరియాలో ఒకటి, అలాగే ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్లో కూడా ఒక కరోనా టీకా కేంద్రాన్ని అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే చాలా త్వరగా ఎక్కువ మందికి కరోనా టీకాలు అయితే కనుక అందించడానికి వీలవుతుంది. అలాగే MOH వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి పౌరులకు కూడా ఒక హెచ్చరికను చేస్తున్నారు. కువైట్ పౌరులు మీరు ఎవరైనా సరే విదేశాలకు ప్రయాణం చేయాలనేటువంటి ప్లాన్ ఏదైనా ఉంటే కనుక ప్రస్తుతానికి అది పోస్ట్పోన్ చేసుకోండి. ఎందుకంటే కువైట్లో కరోనా కేసులు ప్రస్తుతానికి ఎక్కువగా ఉన్నాయి. అలాగే బయట దేశాల్లో కూడా పరిస్థితి బాగోలేదు. కాబట్టి ప్రస్తుతానికి మీరు ఏదైనా విదేశాలకు ప్రయాణం ఉంటే మాత్రం వాటిని పోస్ట్పోన్ చేసుకోండి. ఒకవేళ మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప వెళ్ళకండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి కువైట్కి వచ్చేటువంటి విమానాల్లో ఒక్కొక్క విమానంలో 35 మంది మాత్రమే రావాలి అనేటువంటి ఒక నిబంధన అయితే తీసుకొచ్చారు కదా. సో అది ఈ నెల 6వ తారీఖు వరకు వీళ్ళు పెట్టడం జరిగింది. అయితే 6వ తారీఖు తర్వాత కూడా ఇదే కొనసాగుతుందా, లేదంటే తీసివేస్తారా అనే దాని గురించి అయితే కనుక మనకి రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి ఒక డెసిషన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. దాని గురించి పూర్తి వివరాలు కూడా మనకి రేపు తెలిసే అవకాశం ఉంది. అయితే గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతానికైతే కనుక కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్కి మాత్రం వెసులుబాటు ఇస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్లో మామూలుగానే ఇంతకుముందు ఏ విధంగా అయితే వస్తున్నారో ఆ విధంగా రావచ్చు. 35 మంది అనేటువంటి నిబంధన అయితే వీటికి లేదు. మిగతా విమానాలు, మిగతా ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో వాటిలో వచ్చే వాళ్ళకి మాత్రం ఈ 35 మంది అనేటువంటిది నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినంత వరకు ఇలాగే కొనసాగుతుంది అని చేసి చెప్తున్నారు. అది ఎప్పటి వరకు అనేటువంటిది రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి కొద్దిగా మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కువైట్కి సంబంధించినటువంటి MOH వాళ్ళు ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి ఈ కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతుండడంతో మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కువైట్లో ఉన్నటువంటి వృద్ధులు మరియు వికలాంగుల కోసం అని చెప్పేసి ఈ కేంద్రాన్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఒక వ్యాన్ ఉంటుంది. ఈ వ్యాన్ తోటి ఎక్కడైతే వృద్ధులు, వికలాంగులు ఉంటారో వారి దగ్గరికే వెళ్ళి వాళ్ళకి వ్యాక్సిన్స్ అయితే అందించడం జరుగుతుంది. కువైట్కి సంబంధించినటువంటి MOI అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు, అలాగే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వాళ్ళు చెబుతున్నటువంటి దాని ప్రకారం కువైట్లో ఇకపైన ఎవరైనా సరే డిప్లొమా కానీ లేదంటే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్లు కలిగి వాటితోటి ఉద్యోగాలు సంపాదించుకుంటారు కదా, అలాంటి ఉద్యోగాలకి ఇకపైన వాళ్ళ అకామా రెన్యువల్ చేయాలన్నా లేదంటే కొత్త వీసాలపైన రావాలన్నా సరే ముందుగా వారి సర్టిఫికేట్ని వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకి అకామా రెన్యువల్ చేస్తాము, లేదంటే కొత్త వీసాలు ఇష్యూ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇకపైన ఎవరైనా సరే డిప్లొమా అలాగే యూనివర్సిటీ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఆ సర్టిఫికేట్లను ప్రొడ్యూస్ చేసి ఎవరైతే కువైట్ జాబ్ నిమిత్తం వస్తుంటారో అలాంటి వాళ్ళ సర్టిఫికేట్లు ముందుగానే వెరిఫై చేసి తర్వాత అయితే ప్రాసెస్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సౌదీ అరేబియా ప్రభుత్వం వారి దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఒక 20 దేశాలపైన అయితే నిషేధాన్ని విధించడం జరిగింది. అందులో మన భారతదేశం కూడా ఉంది. సో భారతదేశం నుంచి కూడా ప్రస్తుతానికి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే సౌదీ అరేబియాకి లేవు. అలాగే వీళ్ళు ఒక వెసులుబాటుగా ఇవ్వడం జరిగింది. ఎవరైతే హాస్పిటల్లో పనిచేసేటువంటి సిబ్బంది ఉంటారో వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం ప్రస్తుతానికి వెసులుబాటు కల్పించారు. అలాగే VVIPలు గవర్నమెంట్ తరఫున ప్రత్యేకమైనటువంటి అనుమతి పొందినట్టు వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అలా కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ప్రస్తుతానికి సౌదీ అరేబియాకి ఈ బ్యాన్ చేసినటువంటి 20 దేశాలు ఎవరైనా ఉంటే కనుక రావడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కువైట్లోని బబియన్ ఐలాండ్లో ఒక మృతదేహం అయితే లభించింది. వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఇతను ధరించినటువంటి వస్త్రాలు అలాగే ID కార్డును బట్టి ఇతను ఇరాక్ సంబంధించినటువంటి నేవీలో పనిచేసిన ఒక వ్యక్తి అని చెప్పేసి చెప్తున్నారు. ఇతను ఒక 30 సంవత్సరాల క్రితం కువైట్లో మనకందరికీ తెలుసు కదా, కువైట్కి ఇరాక్కి ఇతనికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇతను చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అని చెప్పేసి ఈ మృతదేహాన్ని కూడా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించడం జరిగింది. అలాగే కువైట్లో ఉన్నటువంటి ఇరాక్ రాయబారి కార్యాలయం ఏదైతే ఉందో వాళ్ళకి కూడా సమాచారాన్ని అందించారు. మొత్తం మీద ఇల్లు చెప్తుంది ఏంటంటే ఒక 30 సంవత్సరాల క్రితం ఇరాక్కి కువైట్కి జరిగినటువంటి యుద్ధంలో ఇరాక్కి సంబంధించిన ఒక సైనికుడు ఈ విధంగా చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకు అందించినటువంటి సమాచారం మేరకు మంగఫ్లోని గత 4లో
ఒక అపార్ట్మెంట్ పై నుంచి ఒక వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అది ఇవాళ ఉదయం జరిగింది. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఏ కారణం చేత చనిపోయాడు అనేటువంటి దాని గురించి అయితే ఇంకా సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ఐక్యరాజ్య సమితి వెల్లడించినటువంటి ఒక సర్వే లెక్కల ప్రకారం మన భారతీయ ప్రజలైతే కనుక బయట దేశాల్లో చాలా ఎక్కువగానే ఉన్నారు. వీళ్ళు చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం సుమారుగా ఒక 18 మిలియన్ల మంది బయట దేశాల్లో ఉన్నట్టు చెప్తున్నారు. అంటే మన భారతీయులు మాత్రమే. అందులో ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నారని చూసుకున్నట్టయితే అందులో మొదటి 3 స్థానాలు కనుక మనం చూసుకున్నట్టయితే దుబాయ్లో వచ్చి ఒక 3.5 మిలియన్ల మంది మన భారతీయులు ఉన్నారు. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చి అమెరికా ఉంది. అమెరికాలో 2.7 మిలియన్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ ప్లేస్ వచ్చి సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ఒక 2.5 మిలియన్ల మంది ఉన్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే ఒక దుబాయ్లోనే మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలైతే కనుక చాలా ఎక్కువ మంది ఉన్నట్టు చెప్తున్నారు. అది ఉపాధి నిమిత్తం వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, అలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. ఏదేమైనప్పటికీ దుబాయ్లో మాత్రం మన భారతదేశానికి సంబంధించిన ప్రజల్లో ఎవరైతే బయట దేశాల్లో ఉన్నారో అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం దుబాయ్లోనే ఉన్నట్టు వీళ్ళు చెప్పడం జరిగింది. మన తెలుగు వారికి సంబంధించినటువంటి గిఫ్ట్ షాప్ ఒకటి సాల్మేలో ఉందని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. స్మార్ట్ గిఫ్ట్ అండ్ నావల్టీస్ అని చెప్పేసి ఒక షాప్ అయితే కనుక సాల్మేలో ఉంది. అది మన తెలుగు వారిదే. వీరు ఆల్రెడీ కొన్ని ఆఫర్లు పెట్టారు. ఇవాళ కూడా మరికొన్ని ఆఫర్లు పెట్టడం జరిగింది. ఆ ఆఫర్లకు సంబంధించినటువంటి వివరాలు అయితే కనుక నేను వీడియో చివరిలో పెడతాను. వాటిని ఒకసారి మీరు గమనించి మీకు ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు సాల్మియాలో ఉన్నటువంటి స్మార్ట్ గిఫ్ట్ అండ్ నావల్టీస్ అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. లేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. దానికి సంబంధించిన నెంబర్లు కూడా మీకు డిస్ప్లేలో ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంటికే కావాలన్నా సరే డోర్ డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు. ఓకేనా. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ప్రస్తుతానికి కువైట్ నుంచి విజయవాడకి, బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి అయితే టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ఈ నెల 6వ తారీఖు 7వ తారీఖున కువైట్ నుంచి విజయవాడకి అయితే కనుక ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్స్ అయితే కనుక ఒక 70 దినార్లోనే అందుబాటులో ఉన్నాయి. అది కూడా చాలా తక్కువగా లిమిటెడ్గానే ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ఈ నెల 6, 7 తారీఖుల్లో విజయవాడకి టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు జహరా ఏరియాలో కనుక ఉన్నట్టయితే జహరా ఏరియాలో కూడా మీకు ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు. అలాగే మీరు బెల్ సలామా ద్వారా కువైట్కి రావాలి అనుకున్నట్టుగా ఉంటే కనుక, అంటే గృహ కార్మికులు ఎవరైనా కువైట్కి రావాలనుకునే వాళ్ళు కానీ, లేదంటే సూన్ వీసా కలిగిన వాళ్ళు దుబాయ్ మీదగా రావాలనుకున్నా సరే దీనికి సంబంధించిన ప్యాకేజీలు కానీ, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా రావాలి అనే గురించి కూడా మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని టికెట్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా. మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకి ఫహీల్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి ఒక స్వీట్ షాప్ దగ్గరలో ఒక పర్సు దొరికిందంట. ఆ పర్సులో సివిల్ ఐడి కార్డు అన్నీ ఉన్నాయి. సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక షబ్బీర్ బాషా అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా షబ్బీర్ బాషా అనేటువంటి అతను తెలిసినట్టయితే కనుక అతనికి చెప్పండి. అతనికి సంబంధించినటువంటి పర్సు, సివిల్ ఐడి కార్డు అన్నీ అయితే కనుక ఫహీల్లోని ఒక స్వీట్ షాప్ దగ్గర ఉన్నాయి. ఆ స్వీట్ షాప్కి సంబంధించినటువంటి నెంబర్లు అవి ఇస్తున్నాను. వాటికి కాల్ చేసి మీరు వెళ్ళి ఆ పర్సు తెచ్చుకోమని చెప్పండి. ఓకేనా. మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. తనకు సంబంధించినటువంటి కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారంట. ఇది కారు వచ్చి 2008 మోడల్ చివరోలెట్ కార్. ఇది మంచి కండిషన్లో ఉందంట. రేటు కూడా ఒక 500 దినాలుగా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి రేట్లన్నీ మాట్లాడుకొని తీసుకోగలరు. ఓకేనా. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 238 రూపాయల 94 పైసలుగా ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 400 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 994 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన ఒక 3 రోజులుగా అయితే కనుక కరోనా కేసులు అనేటువంటిది క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ కూడా కువైట్లో కొత్తగా 756 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,67,410కి చేరుకుంది. ఇందులో ఒక 6,906 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 557 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,59,543కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒకరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 961కి చేరుకుంది కువైట్లో. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు 41,38,918 మందికి అయితే కనుక ఈ కరోనా వ్యాక్సిన్స్ అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ ఒక 12,702 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,90,909కి చేరుకుంది. ఇందులో 1,52,440 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఒక 17,523 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య
1,04,79,223 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఒక 99 మంది ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,54,734 చేరుకుంది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 95 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,88,099 చేరుకుంది. ఇందులో ఒక 1,162 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 129 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,79,780 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒకరు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,157 చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో ఇవాళ కొత్తగా 7 కేసులు నమోదై, అలాగే పశ్చిమ గోదావరిలో 4, చిత్తూరులో 9, గుంటూరులో 16, అనంతపురంలో 5, నెల్లూరులో 7, కర్నూలులో 4, విశాఖపట్నంలో 16, కడపలో 1, కృష్ణాలో 17, శ్రీకాకుళంలో 6, అలాగే విజయనగరంలో 3 కేసులు చొప్పున నమోదవడం జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 185 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,94,924 చేరుకుంది. ఇందులో ఒక 2,008 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 197 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,91,312 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,604 చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 10,45,00,000 కేసులు నమోదు కాగా ఇందులో ఒక 7,64,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 22,68,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 4,56,700 కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోనే 1,14,000 కేసులు నమోదై, మన భారతదేశంలో 11,000 కేసులు, బ్రెజిల్లో 56,200 కేసులు, రష్యాలో 16,000, ఫ్రాన్స్లో 23,000, అలాగే స్పెయిన్లో 29,000 కేసులు చొప్పున నమోదవడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను చెప్పేటటువంటి ఈ జాబ్ వేకెన్సీస్ కానీ అలాగే ఏదైనా వీసాల గురించి కానీ చెప్తున్నట్టంటే అది మన సబ్స్క్రైబర్లు ఎవరైతే మనకు మెసేజ్ ఇస్తారో దాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇందులో నాకు ఎలాంటి ప్రమేయం ఉండదు ఫ్రెండ్స్. నేను ఓన్లీ మీకు సమాచారం మాత్రమే అందిస్తున్నాను. వాటికి మీరు కాల్ చేసి పూర్తిగా కనుక్కున్న తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వండి, ఓకేనా? సో జాబ్ వేకెన్సీలో నేనైతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. డబ్బులు తీసుకొని మాత్రం నేను జాబ్ ఇవ్వనని నేను చెప్పట్లేదు. ఒకవేళ మీ దగ్గర ఎవరైనా తీసుకుంటా ఉన్నట్టయితే కనుక అది వాళ్ళు మీరు మాట్లాడుకోవాలి తప్పితే నాకైతే సంబంధం ఉండదు. ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి మనకి. కొంతమంది మీరు వీడియోలో అయితే చెప్తున్నారండి, దాని తర్వాత వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో నాకైతే దాంతో సంబంధం లేదు ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా అడిగితే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, లేదంటే లేదు, ఓకేనా? ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి సబా హాల్ సాలెం ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కద్దామా కావాలని చెప్తున్నారు, మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి షువేక్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైటీ అతను ఒక షాప్ ఓపెన్ చేస్తున్నారంట. అంటే ఈ మసాలాలు అమ్ముతుంటారు కదా, దానికి సంబంధించిన షాప్ అంట. ఇందులో పనిచేయడానికి 3 వర్కర్స్ కావాలని చెప్తున్నారు. అయితే వీళ్ళకి తప్పనిసరిగా 18వ నెంబర్ వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక ఫర్నిచర్ షాప్లో పనిచేయడానికి 5 మంది హెల్పర్స్ కావాలి అని చెప్తున్నారు. జీతం అయితే ఒక 160 దినాలుగా ఉంటుందంట. వీళ్ళకి ఖాదీం వీసా, సూన్ వీసా ఏదున్నా పర్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కువైట్ సిటీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అలాగే ఎవరైనా సరే తనాదుల పైన వచ్చేట్టుగా ఉంటే తనాదులకు కూడా కావాలంటే డబ్బులు కట్టి ఇలా అకామా మార్చుకుంటారంట. జీతం కూడా ఒక 150 దినాలుగా ఇస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ అహ్మద్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక బకాలాలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు, మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో తనుష్ అనేటువంటి అబ్బాయి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అలాగే తిరుపతి రెడ్డి లక్ష్మీ సాయిశ్రీ 12వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరిద్దరికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక
రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.